న్యూ ఇయర్ ఈవ్ రాగానే అంజి మరియు సత్తి ఈసారి మాత్రం మారాలి అని నిర్ణయించారు. నగరంలోని ఒక బిజీ టెర్రస్ మీద నిలబడి దూరంగా కనిపిస్తున్న ఫైర్వర్క్స్ ను చూస్తూ అంజి గంభీరంగా, ఈ సంవత్సరం మనం డిసిప్లిన్ అవ్వాలి అన్నాడు. అర్ధరాత్రి తర్వాత డిసిప్లిన్ అంటే ఏమిటో తెలియని సత్తి కూడా సీరియస్ గా తల ఊపాడు. వాళ్లు న్యూ ఇయర్ రెజల్యూషన్ల లిస్ట్ రాశారు. ఉదయం తొందరగా లేవడం, హెల్తీగా తినడం, డబ్బులు సేవ్ చేయడం, ఫిట్ గా ఉండడం. ప్రతి పాయింట్ ని అంజి గట్టిగా చదువుతూ గర్వపడ్డాడు. సత్తి మాత్రం ప్రతి లైన్ తర్వాత చప్పట్లు కొట్టాడు. డిసిప్లిన్ చప్పట్లతో వస్తుందన్నట్టుగా. క్లాక్ 12 గంటలు కొట్టగానే ఆకాశమంతా పటాసులతో వెలిగిపోయింది. అంజి న్యూ ఇయర్, న్యూ మీ అని అరుస్తూనే సెలబ్రేషన్ కోసం ఎక్కువ స్నాక్స్ ఆర్డర్ చేశాడు. డైట్ రెజల్యూషన్ గుర్తు చేస్తూ సత్తి మాట్లాడాడు. తన ప్లేట్ ఖాళీ చేసిన తర్వాత మరుసటి రోజు ఉదయం అలారంలు మోగాయి. అంజి స్నూజ్ కొట్టాడు. సత్తి ఫోన్ ఆఫ్ చేసేశాడు. మధ్యాహ్నానికి రెజల్యూషన్ లిస్ట్ మరిచిపోయి మిగిలిన స్వీట్స్ పెట్టే ప్లేట్గా మారింది. సాయంత్రం అంజి నవ్వుతూ, రెజల్యూషన్లు ఆప్షనల్ అన్నాడు. సత్తి నవ్వుతూ, సెలబ్రేషన్ మాత్రం కంపల్సరీ అన్నాడు. నవ్వులతోనే వాళ్లు కొత్త సంవత్సరాన్ని స్వాగతించారు. ప్లాన్ను ఫెయిల్ అయినా స్నేహం మాత్రం ఎప్పుడు కొనసాగుతుందనే నిజం అర్థం చేసుకుంటూ.